దేవునికి స్తోత్రం. ఏదైనా కల్వరి అద్వితీయుడైన దేవాదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. యెహోవా యందు నమ్మికుంచు వానిని కృప ఆవరించుచున్నది. కీర్తన గ్రంథం 32:10. ప్రియా కల్వరి అద్వితీయుడైన దేవాదేవుని బిడ్డలారా, జీవము గల యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. మన దేవుడైన యెహోవా యందు ఎవరైతే నమ్మికుంచుతారో వారికి దేవాదేవుని యొక్క కృప అధికంగా ఆవరించి ఉంటుంది. యెహోవా నమ్ముకున్నవాడు ధన్యుడు. దేవుని బిడ్డలారా, గర్విష్ఠులైనను తావు విడిచి అబద్ధముల తట్టు తిరుగువారునైనను లక్ష్యపెట్టగా యెహోవా దేవుని నమ్ముకున్న వారు ధన్యుడని దేవుని యొక్క వాక్యం ఎంతో ప్రబోధన చేస్తుంది. మన జీవితంలో మనకి జయ విజయాలు అనుగ్రహించేవాడు మన ప్రియ ప్రభు మాత్రమే. కోర్టులో కేసు జరుగుచుండగా మీరు ఎవరిని నమ్మెదరు దేవుని బిడ్డలారా? అబద్ధ సాక్షులను పలుకువారు అబద్ధములకు తండ్రులైన కొందరు అడ్వకేట్లు నమ్మెదరా, లేక ప్రభుపై నమ్మకముంచెదరా? మన దేవుడు సర్వశక్తి సంపన్నుడు. మన దేవుని నమ్మినటువంటి వారి జీవితాలు విజయం కలుగుతుంది. దేవుని బిడ్డలు జయమును పొందుతారు. దేవుని బిడ్డలారా, దేవుని యందు నమ్మికించి మేలు చేయము. దేశమందు నివసించి సత్యమును అనుసరించండి. నీకు అన్యాయం జరుగుచున్నదా? నీవు చేయని నేరములు నీ మీద మోపుచున్నారా? అప్పుడు నీవు నీ మార్గమును దేవునికి అప్పగించండి. నీవు ఆయనను నమ్ముకోము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. మనుషులు నమ్ముకుంటే కంటే దేవాదేవుడైన యెహోవా దేవుని ఆశ్రయించుట ఎంతో మేలు, ఎంతో జయం. దేవుని బిడ్డలారా, నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికించుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము. నేడు ఒకవేళ నీకు అన్యాయం జరుగుచున్నట్లు దుష్టులు ఉల్లసించున్నట్లు కనబడుచువచ్చును. అయితే రెప్పపాటులో అదంతా మారిపోవును. దుష్టుడైన ఆమాను అతమగును, మొర్దెకై హెచ్చించబడును. జయముగల దేవుని బిడ్డలారా, సాతాను శక్తులు లయమవును. జయముగల దేవుని బిడ్డలైన మనకు జయము కలుగును. అపవాదికి అనంతకాల నాశనం ప్రభు ఇవ్వగలడు. మనకు జయముగల దేవుడు. మన దేవుడు సర్వశక్తి సంపన్నుడు గనక ఆ జయముగల దేవుడి మీద ఆధారపడి ఆయన్ని నమ్ముకుందాం. ఆయనకు ఆశీర్వాదాలు, ఆయన దీవులు పొందుకుందాం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా దేవునందు నమ్మికించేవారు కృప ఆవరిస్తుంది కనుక దేవునందు నమ్మికించి ఆయన కృపతో నింపబడదాం. పరిశుద్ధాత్మ దేవదేవుని కృప మీతో నిత్యం నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ కల్వరి అత్యున్నతమైన పరమ తండ్రి, మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. కల్వరి మోచకుడా, కల్వరి కార్యసాధకుడా, మీకు స్తోత్రాలు. నీ అందు నమ్మికించున్నాం. మీ పిల్లలైన మాకందరికీ జయం దయచేయండి. ఈ దినాన్ని బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. దేదీప్యాన్ని వెలిగి దయచేయండి. బిడ్డల్లో విజయవంతమైన ఆత్మకార్యాలు జరిగించండి. ఏ శోధనలోని కీళ్ళలో మేము పడకుండా శోధనలోని కీళ్ళను మీ పిల్లలను మమ్మల్ని తప్పించి మాకు జయమని గురించి విజయం దయచేసి నీ కృప మాకు అధికంగా ఉంచి అత్యున్నతమైన కార్యాలు జరిగించమని మా ప్రభును జాతరక్షుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నత నామములో మా చేపట్టి నిత్యము నడిపించమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియా జయముగల దేవాదేవుని బిడ్డలారా, 3వ తారీఖు అనగా రేపు ఉమేగస్వరములో ఉపవాస ప్రార్థన జరుగుచున్నది. 7 కొమ్ములు కలిగిన వాడు, 7 ఆత్మలు కలిగిన వాడు, 7 నేత్రము కలిగిన అద్వితీయ దేవుని యొక్క ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మనకి జయము విజయం కలుగుచున్నది. రండి, ఏకంగా కూడి యెహోవా దేవుని నామమును స్తుతిద్దాం, మహింపరుద్దాం, ఘనపరుద్దాం, ఆరాధిద్దాం. ఆయన యొక్క దీవెనలు మనం పొందుకుందాం. దేవుని శాశ్వతమైన కృప మీతో నిత్యముండుగాక. గాడ్ బ్లెస్ యూ.